తెలంగాణలో వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాంగ్రెస్లో చైర్మన్ అభ్యర్థులు తేలక 3 చోట్ల ప్రతివ్యూహాలు ఉద్రిక్తతలతో మరో 8 చోట్ల వాయిదా పడ్డాయి. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలు ఈ లిస్టులో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 10 మున్సిపాలిటీల్లో 7 చోట్ల చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. క్యాతనపల్లి, ఖానాపూర్, కాగజ్ నగర్లో ఎన్నిక వాయిదా పడింది. కాగజ్ నగర్, ఖానాపూర్ మున్సిపాలిటీలో కోరం లేకపోవడం, క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు సమయానికి చేరుకోకపోవడంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. నిన్న వాయిదా పడ్డాయి. ఇవాళ ఆ ఎన్నికలు కూడా కంప్లీట్ కాబోతున్నాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని చోట్ల జరగబోతోంది ఎన్నిక? నిన్న ఎన్ని చోట్ల వాయిదా పడింది? ఇవాళ ఆ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ కాబోతోంది? గుడ్ మార్నింగ్ రాజేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలలో 7 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిన్న పూర్తయింది. చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి అయితే 3 మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక అయితే వాయిదా పడింది. అయితే ఇటు ఖానాపూర్, అలాగే కాగజ్ నగర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు అయితే వాయిదా పడ్డాయి. ఇటు ఖానాపూర్ అలాగే కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో కోరం లేకపోవడంతో అలాగే ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో సమయానికి ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకోకపోవడంతో అక్కడ ఎన్నికలైతే ఇటు చైర్మన్ ఎన్నిక అయితే వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ ఎన్నికలను ఈ రోజు నిర్వహించనున్నారు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు. అయితే ఖానాపూర్ ఒకసారి మనం ఖానాపూర్ కనుక పరిశీలిస్తే 3 కాంగ్రెస్ స్థానాలు, ఒక ఇండిపెండెంట్ తో సహా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఉన్నారు. 5 కాంగ్రెస్ కి ఎక్కువ 5 సంబంధించినటువంటి సభ్యులు కూడా నిన్న చేరుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుల వరకు కూడా రాకపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అలాగే బీఆర్ఎస్ సభ్యులతో పాటు ఒక ఎంఐఎం అభ్యర్థితో 14 మంది కోరం నిన్న చేరుకున్నారు. అయితే ఇంకో 2 సభ్యులు అవసరం ఉండగా అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు ఎవరు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో అక్కడ ఎన్నిక కూడా వాయిదా పడినట్టుగా అయితే అధికారులు ప్రకటించారు. ఆ ఎన్నిక కూడా ఈ రోజు జరగనుంది. ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పరిశీలిస్తే క్యాతనపల్లి మున్సిపాలిటీలో సభ్యులు ఎవరు కూడా సమయానికి అనుకున్న ప్రమాణ స్వీకార సమయానికి రాకపోవడంతో ఎన్నికనైతే వాయిదా వేశారు. అయితే నిన్న కొద్దిగా స్వల్ప ఉద్రిక్త ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఇటు ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా అక్కడ పలు ఆరోపణలు కూడా మంత్రిపై చేసినటువంటి పరిస్థితి ఉంది. తమను కావాలని అడ్డుకున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ వాయిదా పడ్డ మున్సిపాలిటీలకు ఈ రోజు ఇక్కడ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్ఛార్జ్గా నియమించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని క్యాతనపల్లి మున్సిపాలిటీకి, అలాగే కాగజ్ నగర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి జోగురామన్నను, అలాగే ఇటు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ఖానాపూర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా నియమించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తక్షణమే అక్కడికి వెళ్లాల్సిందిగా వారిని ఆదేశించడం అయితే జరిగింది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీకి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆది శ్రీనివాస్, అలాగే కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును వీళ్ళతో పాటు మరో 2 సభ్యులను కూడా ఇటు మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ గా నియమించి జరిగింది. అయితే 2 పార్టీలు కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనేసి అయితే ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నిక ఈ రోజు జరగనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. క్యాతనపల్లి, ఖానాపూర్, కాగజ్ నగర్ ఈ 3 చోట్ల ఎన్నిక నిన్న వాయిదా పడింది. వాటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నిక ఇవాళ కంప్లీట్ కాబోతుంది.